సత్యాగ్రహమే ఆయుధంగా తెల్లదొరలతో అలుపెరగని పోరాటం చేసి భారతదేశానికి స్వాతంత్ర్యం సంపాదించి పెట్టిన మహాత్మా గాంధీ జయంతి రోజు ఈ మహనీయుని స్మరించుకుంటూ ఆయన జీవితంలోని కొన్ని ముఖ్యమైన విశేషాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇలాంటి ఓ వ్యక్తి ఈ భూప్రపంచం మీద రక్తమాంసాలు గల శరీరంతో మనుగడ సాగించారంటే భావితరాల వారు నమ్మలేకపోవచ్చు. మహాత్మా గాంధీని ఉద్దేశించి ప్రఖ్యాత శాస్త్రవేత్త ఐన్స్టీన్ చేసిన వాక్యాలివి. ఇంతటి మహోన్నత మానవమూర్తి గురించి, మన జాతిపిత గురించి తెలుసుకోవడం మనందరి విధి. భారత జాతి ముద్దుగా బాపు అని పిలుచుకునే మోహన్ దాస్ కరంచంద్ గాంధీ 1869 అక్టోబర్ 2న గుజరాత్లోని పోర్బందర్లో జన్మించారు. అతని తండ్రి పేరు కరీంచంద్ గాంధీ, తల్లి పుతలీబాయి. వారిది ఆచారములు బాగా పాటించే సాంప్రదాయ కుటుంబం. చిన్నప్పటి నుండి అసత్యం ఆడడం గాంధీకి గిట్టని పని. గాంధీజీ ప్రాథమిక విద్యాభ్యాసమంతా పోర్బందర్లోని రాజ్కోట్లోనూ కొనసాగింది. గాంధీజీకి 13 వయసులో అప్పటి ఆచారం ప్రకారము కస్తూరిబాయితో వివాహం జరిగింది. వీరికి 4 పిల్లలు. ఇంగ్లాండులో బారిస్టర్ చదవడానికి వెళ్ళినప్పుడు గాంధీజీ తన తల్లికి మద్యం, మాంసం, స్త్రీని ముట్టనని 3 ప్రమాణాలు చేశారు. తల్లికిచ్చిన మాట ప్రకారం ఆయన జీవితాంతం మాంసానికి, మద్యానికి, స్త్రీ సాంగత్యానికి దూరంగా ఉన్నారు. గాంధీజీ దక్షిణాఫ్రికా వెళ్ళినప్పుడు అక్కడ తెల్లదొరల చేతిలో అనేకసార్లు జాతి వివక్షతను ఎదుర్కొన్నారు. ఆంగ్లేయులు నల్లజాతి వారి పట్ల చూపే వివక్షతను సహించలేని గాంధీజీ వాటిని ఎదుర్కోవలసిన బాధ్యతను గ్రహించి పోరాట పటిమను పెంచుకున్నారు. సత్యాగ్రహం, అహింస అనే ఆయుధాలతో కొల్లాయి గట్టి చేత కర్రబట్టి నూలు వడికి మురికివాడలు శుభ్రం చేసి అన్ని మతాలు కులాలు ఒకటే అని చాటిన బాపూజీ ఒక దశలో రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించాడు. ఆంగ్లేయుల పాలన నుంచి భారతదేశానికి స్వాతంత్ర్యం లభించేదాకా అలుపెరగని పోరాటం సాగించిన ధీరుడు. స్వతంత్ర సమరంలో ఎన్నోసార్లు జైలుకెళ్లిన గాంధీజీ ఉప్పు సత్యాగ్రహం, విదేశీ వస్తు బహిష్కరణ, సహాయ నిరాకరణ, క్విట్ ఇండియా లాంటి అనేక ఉద్యమాలతో ఆంగ్లేయులను గడగడలాడించి వారి గుండెల్లో నిద్రపోయారు. ఆంగ్లేయులు ఒక భారతదేశానికి స్వాతంత్ర్యం ఇవ్వక తప్పదన్న నిర్ణయానికి వచ్చే వరకు గాంధీజీ అలుపెరగని పోరాటం చేశారు. హిందువులు, ముస్లింలు, సిక్కులు, క్రైస్తవులు అందరూ అన్నదమ్ములలాగా ఉన్న దేశాన్ని మత ప్రాతిపదికగా విభజించడాన్ని గాంధీ తీవ్రంగా వ్యతిరేకించారు. కానీ ముస్లిం లీగ్ నాయకుడైన మహమ్మద్ అలీ జిన్నా దేశ విభజనలోనో అంతర్గత యుద్ధమో తేల్చుకోండి అని హెచ్చరించారు. హిందూ ముస్లింల అంతర్గత యుద్ధాన్ని ఆపడానికి వేరే మార్గం లేక, గత్యంతరం లేక దేశ విభజనకు గాంధీజీ అంగీకరించారు. 1947 ఆగస్టు 15న దేశమంతా సంబరాలు జరుపుకుంటూ ఉండగా దేశ విభజన వల్ల విషణ్ణుడైన గాంధీజీ మాత్రం కలకత్తాలో ఒక హరిజన వాడను శుభ్రం చేస్తూ గడిపారు. 1948 జనవరి 30వ తారీఖున ఢిల్లీలో బిర్లా నివాసం వద్ద ప్రార్థనకు వెళుతున్న గాంధీజీని నాథూరాం గాడ్సే కాల్చి చంపారు. ఈ ఘటనతో యావత్ భారత ప్రపంచం ఉలిక్కిపడింది. భారతదేశ ప్రజలందరూ బాపు బాపు అని కన్నీరు మున్నీరయ్యారు. బాపు మరణంతో ఒక శకం అంతమైంది. ఒక ఉద్యమానికి తెరపడింది. ఇంత కష్టపడి గాంధీజీ తెచ్చిన స్వాతంత్రాన్ని పదిలంగా కాపాడుకోవడమే మనం ఆయనకిచ్చే నిజమైన నివాళి.